పెంచిన హమాలీల రేట్ల జీవోను వెంటనే అమలు చేయాలని సివిల్ సప్లైస్ హమాలీ యూనియన్ సంఘం అధ్యక్షులు సురేష్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాష్ట్ర సివిల్ సప్లై హమాలీ యూనియన్ పిలుపు మేరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సివిల్ సప్లై కార్మికులకు కూలీ బకాయిలు వెంటనే చెల్లించాలంటూ అధికారులకు మెమోరాండం సమర్పించినా స్పందించడం లేదని అన్నారు. जिंदाबाद 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 ए2सी जिंदाबाद ए2सी जिंदाबाद ए2सी जिंदाबाद కార్మికులారా ఏకండి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల రేట్లు వెంటనే పెంచిన అమలు చేయాలి పెంచిన రేట్లను వెంటనే అమలు చేయాలి పెంచిన రేట్లను వెంటనే అమలు చేయాలి ఏ2సి జిందాబాద్ ఏ2సి జిందాబాద్ ఏ2సి జిందాబాద్ ఏ2సి జిందాబాద్ పెంచిన వేతనాలను వెంటనే అమలు చేయాలి పెంచిన వేతనాలను వెంటనే చేయాలి పెంచిన వేతనాలను వెంటనే అమలు చేయాలి పెంచిన వేతనాలను వెంటనే అమలు చేయాలి జిందాబాద్ జిందాబాద్ ఏఐటీసీ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల ఎంఎల్ఎస్ పాయింట్ హమాలీలము ఈరోజు నిరవధిక సమ్మెలో భాగంగా రెండవ రోజు మేము మా యొక్క ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద మేము ఈరోజు సమ్మెలో కూర్చోవడం జరిగింది. హమాలీల యొక్క ప్రధాన డిమాండ్లు ఏమనగా ముఖ్యంగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ గారి ఆధ్వర్యంలో హమాలీలందరూ గత సంవత్సరం 2024 అక్టోబర్లో మా సమస్యల గురించి చెప్పడం జరిగింది. వారు ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ రోజు చర్చించినటువంటి విషయాలు ఏమిటంటే పెంచిన రేట్లు హమాలీ యొక్క కూలీ రేట్లు 26 రూపాయల నుండి 35 రూపాయలుగా వాటిని పెంచాలని చెప్పేసి మేము ప్రధానంగా వారి ముందు డిమాండ్ పెట్టడం జరిగింది. దీనికి వారు ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఇన్ని రోజులు అవుతున్నా కూడా మా యొక్క రేట్లను వారు పెంచట్లేదు. మా హమాలీల యొక్క కడుపును ప్రభుత్వం వారు కలరాస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వారు పెంచిన రేట్లను విడుదల చేసి ఈ యొక్క కార్మికులను ఆదుకోవాల్సిందే కోరుచున్నాము. అలాగే బోనస్ని స్వీట్ యొక్క బోనస్ని 800 రూపాయల నుంచి 1000 రూపాయలుగా చేయవలసిందిగా మా యొక్క ప్రధాన డిమాండు. అలాగే బోనస్ 6500 నుండి 10,000గా పెంచాలని చెప్పేసి మా యొక్క ప్రధాన డిమాండు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఎల్ఎస్ పాయింట్ యొక్క హమాలీలందరూ ఎంతో శ్రమ కోర్చి పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ మేమందరం వారి యొక్క తిండి కోసం మేము కష్టపడుతున్నాము. ఎండనక వాననక ఏదొచ్చిన ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మేము రాష్ట్ర ప్రజలందరికీ మేము నిత్యావసర వస్తువుల్ని అందజేస్తున్నాము. అలాంటి యొక్క కార్మికులమైన మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వము 4th గ్రేడ్ ఎంప్లాయీగా గుర్తించి మా అందరికీ తగిన న్యాయం చేయవలసిందిగా మా యొక్క ప్రధాన డిమాండ్ ప్రభుత్వం ముందు ఉంచుతున్నాము.